ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ చూస్తే ఒక మాయా ప్రపంచంలాగే ఉంటుంది. అక్కడంతా సంతోషమే, అంతా ఆనందమే. నవ్వుతూ రీల్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, కపుల్ గోల్స్ ఇవన్నీ చూసి అబ్బా! వీళ్ళ లైఫ్ ఎంత బావుందో అనుకుంటాం. కానీ ఆ కెమెరా వెనక, ఆ ఫిల్టర్ వెనక జరిగే నరకం ఎవరికీ కనిపించదు. ఆ చిరునవ్వు వెనక ఉన్న క్రూరత్వం కెమెరా ఆన్ చేయగానే మాయమైపోతాయి. జగిత్యాల జిల్లా మాదాపూర్ చెందిన యూట్యూబర్ వైష్ణవి జీవితం కూడా సరిగ్గా ఇలాంటి భయంకరమైన ఇల్యూజన్కే బలైపోయింది. వైష్ణవి ఎప్పుడు నవ్వుతూ చాలా యాక్టివ్గా ఉంటూ యూట్యూబ్లో వీడియోస్, రీల్స్ చేసేది. తన ఫాలోవర్స్ని ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యేది. అలాంటి ఒక చలాకీ అమ్మాయి తన కడుపులో దిగుతున్న 5 నెలల పసిప్రాణంతో సహా తన భర్త చేతిలో కిరాతకంగా హత్యకు గురైంది. అసలు ఈ కథ ఎలా మొదలైంది? అసలు ఈ దారుణంగా దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ కథ దాదాపు 1 సంవత్సరం క్రితం మొదలైంది. వైష్ణవి హరిబాబు అనే వ్యక్తిని ప్రేమించింది. హరిబాబు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసేవాడు. అప్పట్లో వైష్ణవికి మైనారిటీ ఇంకా తీరలేనిది ఒక రూమర్ కూడా ఉంది. అండ్ వీళ్ళిద్దరి ప్రేమకి పెద్దలు కూడా అంగీకరించలా. ముఖ్యంగా హరిబాబు కుటుంబ సభ్యులు, వాళ్ళమ్మ, 2 అన్నదమ్ములు వైష్ణవిని తమ కోడలుగా అస్సలు ఒప్పుకోలా. కానీ హరిబాబు ఒక సైకోలా ప్రవర్తించాడు. నాకు ఆ పిల్లే కావాలి, ఆమె లేకపోతే నేను బతకను, నేను చచ్చిపోతాను పట్టుబట్టాడు. ముందు తాగి నాన్న రచ్చ చేసి సూసైడ్ చేసుకున్నాను బెదిరించాడు. వాడు చేసిన ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్కు వైష్ణవి కుటుంబం భయపడింది. సరే మా బిడ్డను అంతలా ప్రేమిస్తున్నావు కదా, ఎక్కడికి వెళ్ళి ఏమైనా చేసుకుంటే వాడి పాపం మాకే చుట్టుకుంటుంది, పైగా మా బిడ్డను బాగా చూసుకుంటాడు కదా అని గుడ్డిగా నమ్మారు. జాలిపడి వాళ్ళ ప్రేమను అంగీకరించి గుళ్ళో పెళ్లి చేసి ఆ రాక్షసుని తమ సొంత ఇంట్లోకి తెచ్చుకున్నారు. హరిబాబు వాళ్ళ అమ్మ, అన్నదమ్ముల వాడిని ఇంట్లోంచి గెంటేశారు. నాకు ఒక రూమ్ అయినా ఇవ్వమ్మా అని నా భార్యతో ఉంటానని వాడు అడిగితే, నీ భార్య మాకు ఇష్టం లేని కోడలు, ఆమెను వదిలేసిరా, లేకపోతే ఆమెను చంపేయి, అప్పుడే నీకు ఇంట్లో చూడని వాళ్ళ అమ్మ వాడిని బయటికి గెంటేసిందంట. సరే ఎటు వెళ్ళలేని అల్లుడిని వైష్ణవి తల్లిదండ్రులే అక్కుని చేర్చుకున్నారు. తమ ఇంట్లో ఒక పెద్ద గది ఇచ్చి కొడుకులా చూసుకున్నారు. కానీ వాళ్ళు పాలు పోసి పెంచుతున్నది ఒక పావునని, అది తమ కన్న బిడ్డ ప్రాణాలు బలి తీసుకుంటుందని ఆ క్షణంలో వాళ్ళు ఊహించలేకపోయారు. పెళ్ళైన కొన్ని నెలలు అంతా బాగానే ఉంది. హరిబాబు, వైష్ణవ్ ఇద్దరు కలిసి యూట్యూబ్లో వ్లాగ్స్ చేసేవాళ్ళు, చిలిపి వీడియో చేసేవాళ్ళు. బయట ప్రపంచానికి వాళ్ళదొక పర్ఫెక్ట్ కపుల్ ఇమేజ్ అనమాట. కానీ వైష్ణవి 5 months ప్రెగ్నెంట్ అయ్యాక కథ పూర్తిగా మారిపోయింది. హరిబాబు తల్లి, వాళ్ళ అన్నదమ్ములు ఈ పెళ్లిని ఎప్పటికీ జీర్ణించుకోలేకపోయారు. ఆ పిల్ల వద్దు, కట్నం పైసలు తేవట్లేదు, దాన్ని చంపేని వాళ్ళు హరిబాబుకి నూరు పోశారు. వాడు నెమ్మదిగా వాళ్ళ మాటలు వినడం కూడా మొదలుపెట్టాడు. రాత్రిపూట ఎవరితో ఫోన్ మాట్లాడడం, తరచూ తల్లి దగ్గరికి వెళ్ళి రావడం చేసేవాడు. ఎక్కడికి పోతున్నావు అని అడిగితే స్పందనలేని సమాధానం చెప్పేవాడు. కొన్ని రోజులుగా సైలెంట్గా మోగవాళ్లా ప్రవర్తించాడు. ఇదంతా వాడి సైకోపాతిక్ ప్లాన్లో ఒక భాగమే. సరిగ్గా 3 రోజుల క్రితం ఒక భయంకరమైన సంఘటన కూడా జరిగింది. వైష్ణవ్, హరిబాబు కలిసి వాళ్ళ అత్తగారింటికి అంటే హరిబాబు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళమ్మ అంటే అత్తింటి వాళ్ళు కలిసి వైష్ణవ్ కళలో కారం జల్లారు. ఆమెను అక్కడే చంపేయాలని ప్లాన్ చేశారంట. కానీ అదృష్టవశాత్తు వైష్ణవ్ తప్పించుకొని కళ్ళు నలుపుకుంటూ ఏడుస్తూ తన పుట్టింటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మ, అత్తయ్య నా కళ్ళలో కారం పోసింది, నన్ను చంపాలని చూసిందని భయంతో వణిగిపోతూ చెప్పింది. అప్పుడు కూడా తల్లిదండ్రులు సర్లే అమ్మా ఇక్కడ ఉండు, అక్కడికి వెళ్ళొద్దని సర్ది చెప్పారు. కానీ అది ఒక పెద్ద మర్డర్ ప్లాన్కి రిహార్సల్ అని వాళ్ళు గ్రహించలేకపోయారు. అండ్ ఈ దారుణం జరగడానికి 8 రోజుల ముందు కూడా వైష్ణవ్ తన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అప్లోడ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతూ ఉంటుంది. అండ్ ఆ వీడియోలో వైష్ణవ్ ముఖం చాలా డల్గా, నీరసంగా ఉంది. గైస్, నేను స్కానింగ్ కోసం, బ్లడ్ టెస్ట్ కోసం హాస్పిటల్ వెళ్ళొచ్చాను. నాకు హెల్త్ అస్సలు బాగోలేదు. 2 days నుంచి ఫీవర్, గొంతు నొప్పి, అందుకే వీడియో చేయడంలా. నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎడిటింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, కొంచెం అర్థం చేసుకోండి. త్వరలోనే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానని చాలా బలహీనంగా మాట్లాడింది. ఆమె చెప్పిన కారణం హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కానీ ఆమె కళ్ళలో ఉన్న భయం, ఆ గొంతులో ఉన్న ఆవేదన వేరు. బహుశా ఆమెకు తెలిసేమో ఆ ఇంట్లో తన ప్రాణాలకు రక్షణ లేదని, తను ప్రేమించిన వాడే తన పాలిట మృత్యుగా మారుతున్నాడని. తన గర్భంలో ఉన్న బిడ్డను అడ్డు పెట్టుకుని తన అత్తింటి వాళ్ళు ఆడుకున్నా మేబీ ఆమె ఆ రోజు బయట ప్రపంచానికి చెప్పుకోలేక ఆ రోజు ఆ వీడియో తీసుండొచ్చు. అండ్ నేను రాత్రి అందరూ పడుకున్నారు. వీధిలో కుక్కలు విపరీతంగా అరుస్తున్నాయి. తలుపులు వేసుకుని ఉన్న వైష్ణవ గదిలో నుండి తలుపులు బాతున్న సౌండ్, గొడవ పడుతున్న సౌండ్ అయితే వినిపించింది. పక్కన ఉన్న తల్లిదండ్రులు, భార్యాభర్తలు కదా ఏదో గొడవ పడుతున్నారు, అరుచుకుంటున్నారని సైలెంట్ అయ్యారు. కానీ లోపల జరుగుతుంది ఒక గొడవ కాదు, ఒక కిరాతకమైన నరం మేధం. హరిబాబు కేవలం ఒక్కడే ఆ పని చేశాడా? కాదు. వైష్ణవ్ తల్లి ఆరోపిస్తున్న ప్రకారం ఆ రాత్రి హరిబాబు వాళ్ళ అమ్మ, 2 అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు మొత్తం 4 కలిసి ఆ ఇంట్లోకి చొరబడ్డారని చెప్తున్నారు. ఒక పథకం ప్రకారం అత్యంత క్రూరంగా వైష్ణవ్ గొంతు నులిమారంట. ఆ తర్వాత కత్తి తీసుకుని ఆమె పొట్టలో, గుండెలో ఇష్టం వచ్చినట్లు పొడిచారని చెప్తున్నారు. 5 నెలల గర్భవతి అయిన కనికరం కూడా లేకుండా రక్తం ఏరులై పారుతున్న 2 ప్రాణాలు అత్యంత కిరాతకంగా బలి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకు హరిబాబు ఇంట్లోనే ఉన్నాడు. గది లోపల గుళ్ళెం పెట్టి ఏమీ తెలియనట్టు బయటకు వచ్చాడు. వైష్ణవ్ తల్లి ఏమైంది హరిబాబు అని అడిగితే వాడి ముఖంలో ఏ మాత్రం కూడా గీల్చలేదు. పైగా నవ్వుతూ ఏం లేదా తమ్మ అని చెప్పి తన బైక్ వేసుకుని స్పీడ్గా అక్కడి నుంచి పారిపోయాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసరికి మొత్తం గదంతా రక్తం, గోడల మీద, నేల మీద మొత్తం రక్తం. వాళ్ళ ప్రాణమైన కూతురు 5 నెలల పసికందును కడుపులో పెట్టుకుని రక్తపు మడుగులో ప్రాణాలు వదిలి పడుంది. ఆ దృశ్యం చూసే తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయాయి. అండ్ పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ తెలియగానే వచ్చారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో విచారణ అయితే మొదలైంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. వైష్ణవ్ వాళ్ళ తల్లుల కోపానికి అయితే అవధులు లేకుండా పని. సార్, వాడిని చంపుతారా లేదా? వాడికి ఉరి శిక్ష వేయాలి. నా బిడ్డను ఎలా చంపాడో వాడిని కూడా అలాగే మాకు అప్పగించండి.
వాడిని మేమే నరుకుతాం. ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నా బిడ్డను పొట్టను కోసాడు సార్. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి కట్నం తేకపోతే నేను బిడ్డ శవాన్ని బస్ స్టాండ్లో చూస్తామని బెదిరించింది. అన్నంత పని చేశారు సార్. నా బిడ్డ ఒక్కరితైతే వాళ్ళని ఎదిరించేది సార్. ఆ నలుగురు కలిసి నా బిడ్డను నొక్కి చంపేశారు సార్ అంటే ఆ తల్లి డీఎస్పీ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. అండ్ డీఎస్పీ గారు కూడా ఆమెను సముదాయిస్తూ మేము 100% కేసుని పర్ఫెక్ట్గా విచారణ చేస్తున్నాం. ఇది ఒక డీఎస్పీ కాట్లో జరుగుతున్న కేసు కాబట్టి నిందితులను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపుతామని హామీ ఇచ్చారు. అండ్ హరిబాబు కూడా పోలీసులు లొంగిపోయిన తర్వాత నేను ఎందుకు చంపడానడానికి కొన్ని కారణాలు చెప్తున్నాడు. అందులో ముఖ్యమైనది ప్రతి చిన్న విషయాన్ని వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. మన పర్సనల్ లైఫ్కి పబ్లిక్ అవుతుంది. నాకు బయటికి వెళ్ళాలంటే గిల్టీగా ఉంది. వీడియోలు ఆపేయమని ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వెళ్ళలేదని చెప్తున్నాడు. అందుకే కోపం వచ్చి చంపేసని ఒక కట్టు కథ అయితే వెళ్ళాడు. కానీ ఇదంతా అబద్ధమని వాడు ఆడుతున్న నాటకమని వైష్ణవి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. అసలు నిజం ఏంటంటే హరిబాబుకి ఇంకో మహిళతో ఏదో సంబంధం ఉందని, ఆ ఎఫ్ఐఆర్ గురించి వైష్ణవికి తెలిసిపోయిందని, నీకు వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది కదా అని వైష్ణవి ఇంట్లో పంచాయతీ పెట్టిందంట. ఆ పంచాయతీని కూడా ఆమె వీడియో రికార్డ్ చేసింది. తన బండారం ఎక్కడ బయటపడుతుందన్న భయం, ఇంకా ఇంకో అమ్మాయితో ఉండడానికి వైష్ణవి ఇంకా తన కడుపులో ఉన్న బిడ్డ అడ్డు వస్తున్నారన్న కక్ష, ఇవన్నీ వాడి చేత ఆ కత్తిని పట్టించాయని చెప్తున్నారు. అండ్ ఈ సంఘటన కేవలం ఒక క్రైమ్ సీన్ అయితే కాదు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి తల్లిదండ్రి, ప్రతి యువకుడు తెలుసుకోవాల్సిన ఒక గుణపాఠం. ద ట్రాప్ ఆఫ్ అబ్సెషన్ లవ్. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, మందు తాగుతాను, సూసైడ్ చేసుకుని బెదిరించే ప్రేమే కాదు. అదొక ఎమోషనల్ బ్లాక్మెయిల్. అదొక సైకోపాతిక్ లక్షణం కూడా. నిజమైన ప్రేమ ప్రాణాలు తీసుకోదు, ప్రాణాలు పొయ్యదు. ఇలాంటి డైలాగులు కొట్టే వాళ్ళని చూసి అబ్బా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అని గుడ్డిగా నమ్మేసి జీవితాలు నాశనం చేసుకోకండి. వాడే రేపు పొద్దున మీ ప్రాణాలు తీసి కిరాతుడుగా మారడానికి హరిబాబే అతిపెద్ద ఉదాహరణ. సోషల్ మీడియా ఇల్యూషన్. సోషల్ మీడియా కనిపించే కపుల్ గర్ల్స్, ఆ ఫ్యామిలీ డ్రామాలు చూసి మురిసిపోకండి. మీ జీవితాన్ని వారితో పోల్చుకొని బాధపడకండి. అక్కడ నవ్వుతూ కనిపించే ముఖం వెనక ఏ నరకం ఉందో ఎవ్వడికి తెలియదు. ఒక కెమెరా, ఒక రింగ్ లైట్ ఉంటే పర్ఫెక్ట్గా నటించవచ్చు. వైష్ణవి కేసు మనకు చెప్పే అతిపెద్ద నిజం ఇదే. నెవర్ ఇగ్నోర్ రెడ్ ఫ్లాగ్స్. కళ్ళల్లో కారం పోసినప్పుడే వాళ్ళమ్మని భార్యని చంపేసినా అన్నప్పుడే ఆ సైకోకుడి బుద్ధి అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో ఇంట్లోనే ఉందాం, వాళ్ళే సర్దుకుంటారు అనుకోవడం వాళ్ళ ప్రాణాల మీద తెచ్చింది. గృహహింస లేదా ప్రాణహాని ఉందని తెలిసే మరుక్షణం ఏ మాత్రం ఆలోచించకుండా పోలీసులను ఆశ్రయించాలి, లేదా ఆ రిలేషన్షిప్ నుండి బయటికి వచ్చేయాలి. పెళ్ళాక ఇవన్నీ మామూలను భరించడం అంటే మీ శవ బయటకు మీరే మేకులు కొట్టుకోవడం లాంటిది. పేరెంట్స్ వేకప్. తల్లిదండ్రులకు ఇదొక పెద్ద అలర్ట్ అనమాట. మీ బిడ్డకి ఇష్టం కదా అని గుడ్డిగా అబ్బాయికి కట్టబెట్టకండి. ముఖ్యంగా మైనారిటీ తీరిన వయసులో. మెచ్యూరిటీ వయసులో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ప్రమాదమే. ఒక అబ్బాయిని వాళ్ళ సొంత కుటుంబం వెలివేసిందంటే వాడి క్యారెక్టర్లో, వాడి బిహేవియర్లో ఏదో పెద్ద లోపం ఉండి తీరాలి కంపల్సరీ. జాలిపడి ఇంట్లో తెచ్చుకుంటే వాడే మీ పాలిట ఎముడవుతాడు. ప్రేమ పేరుతో వచ్చే ప్రతి వాడి నేపథ్యం 1-10 సార్లు ఆలోచించుకోండి. అండ్ ఫైనల్గా రాత్రి అసలు ఏం జరిగింది? పోస్ట్ మార్టంలో అయితే కత్తిపోట్లు ఉన్నట్టు తేలింది. పోలీసులు హరిబాబు మీద BNS కొత్త చట్ట ప్రకారం సెక్షన్ 80 వరకట్న మరణం, ఇంకా సెక్షన్ 101 హత్య కింద నాన్ బెయిలబుల్ కేసు కింద నమోదు చేశారు. వైష్ణవ్ తెల్ల ఆరోపిస్తున్నట్లుగా ఆ రాత్రి ఆ ఇంట్లో హరిబాబు తల్లి, అన్నదమ్ములు కూడా వచ్చారా? ఈ మర్డర్ ప్లాన్లో వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందని అనే కోణంలో కూడా ఇప్పుడు హరిబాబుని పోలీసులు అయితే తీవ్రంగా విచారిస్తున్నారు కూడా. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు కీలక ఆధారాలు అయితే సేకరించారు. ప్రస్తుతానికి కిరాతకుడు పోలీసుల చేతికైతే చిక్కాడు. వాడి వాంగ్మూలం ఆధారంగా మిగతా కుటుంబ సభ్యుల అరెస్ట్ కూడా త్వరలో జరిగే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ కేసు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు, నెటిజన్లు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నిజాలను త్వరలోనే బయటకు రావాలి. హరిబాబుకి వాడికి సహకరించిన వాళ్ళకి పడే శిక్ష అలా ఉండాలంటే రేపొద్దున ఏ మృగమైన ఒక గర్భిణీ స్త్రీ వైపు చూడాలంటే భయంతో వణిగిపోవాలి. ఏళ్ల కోర్టుల చుట్టూ తిరగడం కాదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి వాళ్ళకి కఠినమైన శిక్ష పడాల్సిందే. అప్పుడే వైష్ణవాత్మకు నిజమైన శాంతి కలుగుతుంది. అప్పుడే తల్లిదండ్రుల కడుపు కొత్త కూడా కొంచెమైనా ఉపశమనం ఉంటుంది. ఈ వార్తను కేవలం ఒక స్టోరీలా చూడలేకండి. ప్రేమ మత్తులో గుడ్డిగా నిర్ణయాలు తీసుకునే ప్రతి ఆడపిల్లకు, ప్రతి తల్లిదండ్రులకు ఈ స్టోరీ ఒక కనువిప్పు కావాలి. జాగ్రత్తగా ఉండండి. మనుషుల రూపంలో మృగాలను పసిగట్టండి. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.